ఎవరో నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీస్, కాంట్రాక్టర్లు, వ్యవసాయదారులు ఎట్లా ఉన్నారు. విషయం ఏంటంటే జడ్జిల పిల్లలు, అడ్వకేట్ల పిల్లలు, పోలీసుల పిల్లలు, ఐపీఎస్లు, ఐఏఎస్ల పిల్లలు కూడా ఇదే పరిస్థితి. ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఒకరిద్దరు ఆఫీసర్లు డబ్బులు పెట్టగలిగేటోళ్ళు, మేనేజ్ చేసుకుంటోళ్ళు తప్పితే సామాన్యమైన ఈవెన్ పోలీస్ ఆఫీసర్ల రేంజ్ లో కూడా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు, ఒక కింది స్థాయి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా డబ్బులు పెట్టి మనం ముందుకు పోతేనే సెలక్షన్ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఓపెన్ గా చెప్తున్నాం. సిస్టమ్ ఉన్నది, ఓ చట్టం రాజ్యాంగం రాసుకున్నాం, ఒక వ్యవస్థ ఉన్నది, పొలిటికల్ వ్యవస్థ ఉన్నది, మన దగ్గర లీగల్ వ్యవస్థ ఉన్నది, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఉన్నది, తర్వాత 4వ వ్యవస్థ మనకున్నది ఈ 4th ఎస్టేట్ జర్నలిజం. ఆ 3 వ్యవస్థలు కుంటి కింద వెనుక ముందు అవుతున్నాయి. కాబట్టి మిత్రులారా, మేము మీడియా ద్వారా పబ్లిక్ కి చెప్పడానికి ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. మీ వ్యవస్థ మాకు సహకరిస్తే, మీ వ్యవస్థ గుర్రంలాగా ముందుకు పరిగెడితే మీ స్పీడ్ ఢిల్లీ దాకా చేరేటట్టు మీరందరూ సహకరించాలి. తెలంగాణ ఈ ఉద్యమం ఎలా ఇక్కడ మొదలైంది, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నిర్ణయాలు జరిగినాయి, ఇవాళ మొదలైంది. తర్వాత ఇది తారాస్థాయికి తీసుకుపోతాం. యుగంధర్ గారు అన్నట్టు ఒక హెచ్సిఎస్ స్టేడియం కూడా కాదు, అది గవర్నమెంట్ స్టేడియం, ఇట్లా 2 రోజుల్లో పెంచుకుంటారు. అది అక్కడే కాదు, బీసీసీఐ బాంబేకి ఒక ట్రైన్ వేసుకొని పోయి అక్కడ కూర్చుందాం. ఢిల్లీకి పోతాం, పార్లమెంట్కి పోతాం, పార్లమెంట్ భవన్ ముందు పోతాం. కేంద్రంలో మా ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ సహకారంతో ప్రధానమంత్రి దృష్టి కూడా తీసుకుపోతాం, అమిత్ షా గారి దృష్టి కూడా తీసుకుపోతాం. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అక్కడ దాకా ఓడిస్తుందా, ఇక్కడ మీ చేతిలో ఉన్న అస్త్రాలు ఉపయోగించి మాకు న్యాయం చేస్తుందా, మీరు నిర్ణయం చేసుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై టీసీఏ, బ్యాన్ హెచ్సిఏ, జై టీసీఏ, బ్యాన్ హెచ్సిఏ. మిత్రులు ఒక విషయం,